పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని గనపరుచున్నామని నమ్ముచున్నాం. తండ్రి, సమయమందు మీరు ఇచ్చినటువంటి గ్రంథంలో చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో నుంచి ఏదైతే మీరు తెలియచేయాలనుకుంటున్నారో వాటిని మేము వినడానికి సిద్ధపడి ఉంటున్నాం. వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మా అందరకు దయచేయమని ప్రాధేయపడుచున్నాం. తండ్రి, మీ యొక్క మాటలు బోధించడానికి నేను సిద్ధపడి ఉంటుండగా తగిన జ్ఞానమును, వివేకమును, వాక్శక్తిని నాకు నువ్వు అనుగ్రహించుమని ఈ ప్రార్థన క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవుని యొక్క ఉద్దేశాలు మనం నేర్చుకోవడానికి దేవుడు మనకి మరొక సమయాన్ని మనకి అవకాశం ఇచ్చాడు. గడిచిన వారం అంతట్లో దేవుడు మనకు తోడుగా ఉండి తన యొక్క మహాప్రేమను బట్టి సజీవుల లెక్కలో ఉంచి మన ద్వారా తండ్రి అయిన దేవుడు మహిమపరచబడినట్లుగా మనకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని దయచేసి ఇక్కడ కూర్చొని పెట్టాడు. కనుక దేవుణ్ణి మనం మహిమపరచాలి. ఎలా మనం మహిమపరచాలి దేవుణ్ణి? కోటాన కోట్ల మంది దేవదూతలు పరలోకంలో ఉన్నారు. కోటాన కోట్ల మంది దేవదూతలు, లెక్కింప శక్యముగాని దేవదూతలు పరలోకంలో ఉన్నారు. వాళ్ళు నిరంతరము దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతో ఆయన్ని పొగుడుతుంటారు. మనమైతే పోయిన ఆదివారం తలుసుకుంటాం దేవుణ్ణి. మళ్ళా వారం అయింది, ఆదివారం రోజు మళ్ళా అలా వచ్చాం, మళ్ళా ఇక్కడ ఒక గంట సేపు మెరిసిపోతాం, మళ్ళా వెళ్ళిపోతాం. మళ్ళీ వారం అంతట్లో మనం బైబిల్ చదువుతామో లేదో తెలియదు, దేవుణ్ణి కీర్తిస్తామో లేదో తెలియదు, ప్రార్థన చేసుకునే టైం కూడా మనకు ఉంటుందో లేదో కూడా మనకు తెలియదు. అయితే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పరలోకమందున్నటువంటి దేవుడికి ఆయన్ని స్తుతించడానికి కోటాన కోట్ల మంది దేవదూతలు పరలోకంలో ఉన్నారు. కోటాన కోట్ల మంది వాళ్ళు నిరంతరము దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిరంతరము గాన ప్రతిగానాలు చేస్తుంటారంట పరలోకంలో. గాన ప్రతిగానం అంటే ఇంకా వాళ్ళు ఆగరిక కాసేపు రెస్ట్ తీసుకుందాం, లేకపోతే ఒక బ్యాచ్ అన్నానికి పోయేసి వచ్చి మరొక బ్యాచ్ ఆరాధిద్దాం అనే పరిస్థితి లేదు. నిరంతరము గాన ప్రతిగానాలతో పరలోకమందున్నటువంటి దేవుని సముఖంలో తండ్రిని స్తుతిస్తూ ఆయన గణపరుస్తుంటే ఆ మహిమ ఆయన కోరటం లేదు. వాళ్ళందరూ ఆ రీతిగా ఆయన గణపరుస్తుంటే అది ఆయనకి ఆనందంగా లేదట. భూమి మీద ఉన్నటువంటి తన వారు, తన ప్రజలు మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క ఆలోచన ద్వారా, మన యొక్క క్రమం ద్వారా మనం ఆరాధిస్తేనట, మనం మహిమపరిస్తేనట అది చూసి ఆనందపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరలోకమందున్నటువంటి దేవుని మహిమ నిమిత్తము ఈ లోకంలో మనం జీవించాలని, ఆయన్ని ఆరాధించాలని, ఆయన్ని కొనియాడాలని, ఆయన్ని స్తుతించాలని. మనం స్తుతిస్తే ఆయన చూసి ఆనందపడాలనుకుంటున్నాడు, విని ఆనందపడాలనుకుంటున్నాడు. మన మోషే కాలంలో చూస్తే 30 లక్షల మందిని చంపాలనుకున్నప్పుడు ఒక మనిషి ప్రార్థనతో 30 లక్షల మంది ఉన్నటువంటి కోపాన్ని, ఆవేశాన్ని దేవుడు దించేసుకున్నాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? 30 లక్షల మంది పైనే ఉంటారు. వాళ్ళందరం చంపేయాలనుకున్నాడు వారి యొక్క అవిధేయతను బట్టి. వీళ్ళని ఉండకూడదు, వీళ్ళందరినీ చంపేస్తాను మోషే, నీకు 2 కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళిద్దరిలో నుంచి మళ్ళీ ఇంతమంది జనాంగాన్ని నేను పుట్టించుకుంటాను, వీళ్ళని లేపేస్తాను అన్నప్పుడు 30 లక్షల మంది నాశనాన్ని
నాశనం అయిపోకుండా ఒక మనిషి ప్రార్థనతో వాళ్ళందరినీ దేవుడు క్షమించేశాడు. అంటే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తాపత్రయము, దేవుని యొక్క ఆశ, కోరిక ఏంటంటే నరుడు నా పోలిక నా స్వరూపంతో ఉన్న నరుడు నన్ను ఆరాధిస్తే చూసి ఆనందపడాలనుకుంటున్నాడు, నన్ను కొనియాడితే చూసి ఆనందపడాలనుకుంటున్నాడు. ఆయనను కొనియాడాలంట, ఆయనను స్తుతించాలంట, ఆయనను గణపరచాలంట. తండ్రి తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మనమంటే ఆయన ఆనందపడేటట్టుకున్నాడు. కోటాన కోట్ల మంది దేవదూతలు అంటుంటే ఆయనకి ఆనందం లేదు. నిరంతరము ప్రతిగానాలతో వాళ్ళు స్తోత్రిస్తుంటే అది ఆయనకి సంతోషంగా లేదు. ఆయన ఏదో ఒక కొదువులో ఉన్నాడు అక్కడ. ఏంటి ఆ కొదువు అంటే ఆయన పోలిక, ఆయన స్వరూపంతో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి నరులు ఆయనను మహిమపరచాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను తండ్రి అని మొరపెట్టాలి. అది చూసి దేవుడు ఆనందపడేవాడు. అందుకు దేవుని మహిమార్థమై లోకంలో తన కుమారుడి చెంతకు వచ్చినటువంటి ప్రతి క్రైస్తవుడు తండ్రి మహిమార్థమై కొనసాగాలి, తండ్రి మహిమార్థమై జీవించాలన్నదే దేవుని యొక్క ఆశయం. ఎట్టబడితే అట్లా మనం బ్రతకడానికి మనకు అవకాశం లేదు. పరమందున దేవుడు మొదటి శతాబ్దంలో ప్రపంచ మానవుల యొక్క శ్రేయస్సు కొరకు పౌలు గారు అనేటువంటి భక్తిపరుడు చేత ఈ పత్రికని రాయిస్తూ అక్కడ 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. చాలు. తిమోతి, యవనస్తుడైనటువంటి తిమోతి పౌలు గారి యొక్క మహాశ్రమను చూసి కూడా క్రీస్తుని స్వీకరించినటువంటి తిమోతికి ఉత్తరం రాస్తూ, ఏంటక్క అట్లా వేసుకున్నాం గాలా? అయితే మహాశ్రమలు అనుభవిస్తున్నటువంటి పౌలుని తన యొక్క జీవితాన్ని చూసి కూడా ఆ మార్గమే నాకు కావాలని కోరుకున్నటువంటి తిమోతి, ఇతడు యవ్వనస్తుడుగా ఉన్నాడు. యవ్వనస్తుడైనటువంటి తిమోతి తనకున్నటువంటి విశ్వాసం ఎటువంటిదంటే, ఇప్పుడు లోకంలో మనం ఒక బోధ చూస్తున్నాం, అనేక రకాలైనటువంటి వ్యక్తులు బోధించేటువంటి బోధ క్రైస్తవులైతే సుఖము, సంతోషము, ఆనందమే అనట. క్రైస్తవులైతే సుఖమేనట, జీవితంలో సంతోషమేనంట, ఆనందమేనట. ఈ లోకంలో మనిషి సుఖంగా జీవించడానికి క్రైస్తవులు అవ్వాలట. లోకంలో అబద్ధ బోధలు వినపడుతూ ఉంటాయి మనకు. కానీ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ వాక్యంలో, పౌలు గారు మహాశ్రమను అనుభవిస్తుంటే ఆ శ్రమలను చూసి తిమోతి గారు ఏం చేశారంటే, నీవు ఎంచుకున్న మార్గాన్ని నేను కూడా ఎంచుకుంటాను అని పౌలు చెంతకు చేరాడు ఈ మహనీయుడు తిమోతి. అరే, నేను పడుతున్నది సుఖం కాదు, నేను లగ్జరీ జీవితం కాదు నాది, మహాశ్రమలను అనుభవిస్తున్నాను. క్రీస్తు మాట నేను నా నోట పలికితే నన్ను హింసిస్తున్నారు, నన్ను కొడుతున్నారు, అనేక చిత్రహింసలు పెడుతున్నారు, నాకు నిలవడానికి నీడ లేదు, ఉండడానికి గృహం లేదు, సరైన ఆహారం లేదు, సరైన వస్త్రాలు లేవురా, ఇది నా జీవితం అని అంటుంటే, లేదు లేదు నాకు అదే కావాలని ఎంచుకున్నాడు తిమోతి. నాకు ఆ మార్గమే కావాలని ఎంచుకున్నాడు తిమోతి. నా జీవితంలో కన్నీళ్ళు, కష్టాలు, ఆకలి, దప్పికలేరే అనే పౌలు గారు అంటుంటే నాకు ఆ మార్గమే కావాలి. ఎందుకు ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు తిమోతి అంటే, ఇహమందు కష్టముతో పాటు మరణించిన తర్వాత సుఖము అనుభవించబోతాం. అది ఎంతకాలం సుఖం అంటే శాశ్వత కాల సుఖం. అది
ఇవాళ మహా అంటే మనం ఇక్కడ సుఖంగా జీవిస్తే ఎంతకాలం జీవిస్తామండి? ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు. అయినా 60 సంవత్సరాల వయసు వచ్చినోడు ఏం సుఖం అనుభవిస్తాడు? చక్కెర తినడానికి లేదు, కారం తినడానికి లేదు, ఉప్పు తినడానికి లేదు. అట్టంటోడు ఏం సుఖం అనుభవిస్తాడండి భూమి మీద? అనుభవిస్తాడా? అయితే తిమోతి ఎంచుకున్న మార్గం ఏంటంటే, పౌలును చూసి నీ వలె నేను ఇహమందు ప్రభు కొరకు కష్టపడిన ఎడల నేను మరణిస్తే నీ కొరకు ఎలా అయితే నీతి కిరీటము ఉంచబడి ఉన్నదో నేను కూడా అది పొందాలి. మన రక్షకుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనకి మాదిరిగా జీవించి మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి జ్యేష్ఠత్వపు హక్కుని పొంది పరలోకంలో కూర్చున్నాడు. ఆయన వలె మనము కూడా వెళ్ళి ఆయన సింహాసనమందు కూర్చోవాలి. అయితే మనము కూడా మరణించి ప్రభు సింహాసనమందు పరలోకంలో మనం కూర్చోవాలంటే ఇహమందు కష్టం అనుభవించాలి. ఈ లోకంలో ఏమనుభవించాలంట? కష్టం అనుభవించాలి, శ్రమలు అనుభవించాలి. ఈ కష్టం, ఈ శ్రమలు మనకై మనం కొని తెచ్చుకొని మనకై మనం చేసుకున్న కష్టాల గురించి చెప్పడం లేదు. ఇది మనం దుర్మార్గంగా లోకంలో బ్రతికి తెచ్చుకున్న కష్టాల గురించి కాదండి. ఈ కష్టాలు ప్రభు కొరకు కష్టపడితే వచ్చే కష్టం. ప్రభు పనిలో ఉన్నప్పుడు నీతిగా, న్యాయముగా, యథార్థతగా పవిత్రమైన జీవితం జీవిస్తున్నప్పుడు వచ్చే కష్టం ఉందే, ఆ శ్రమ గురించి చెప్పబడుతుంది ఇక్కడ. కొంతమంది ఉన్నారు, వీడికాడ నుంచి వస్తువు తీసుకుపోయి ఇంకోటి కాడ అమ్ముతారు. వీడికాడ పావులా కొని ఇంకోటి కాడ పోయి 10 రూపాయలకు అమ్ముతారు. అది జబ్బుదైనా సరే తీసుకొని వచ్చి ఏం చేస్తారు? బాగుందని అమ్ముతారు. ఆ జీవితం గురించి కాదు ఇక్కడ చెప్పబడింది. అలాంటి జీవితం గురించి కాదు. ప్రభు మార్గంలో నీతిగా, న్యాయముగా, యథార్థముగా దేవుని సేవలో బ్రతుకుతూ ఉన్నప్పుడు వచ్చే కష్టం. పౌలు గారికి ఎందుకు వచ్చింది ఆ కష్టం అంటే, ఒకప్పుడు పౌలు గారు శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులతో ఉన్నప్పుడు పౌలు గారు క్రీస్తుని అంగీకరించేవాడు కాదు. అయితే ఎప్పుడైతే గ్రంథాన్ని తెలుసుకున్నాడో, ధర్మశాస్త్రంలో అసలు ఉన్నది క్రీస్తుని గురించేనని, ఆ దేవాతి దేవుడు ఈ క్రీస్తు ప్రభువుని మన కొరకు భూమి మీదకి పంపించాడని, ఆ యేసు శిలువలో మరణించింది మన కొరకేనని, ఆయన కార్చినటువంటి అమూల్యమైన రక్తం మన పాపాలని తీసివేస్తుందని, ఈ సత్యాలన్నీ కూడా పౌలు గారు తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆయన ఏం చేయడం మొదలు పెట్టాడంటే, యేసే దేవుని నిజమైన కుమారుడు, యేసే క్రీస్తు అయి ఉన్నాడు, యేసే మెస్సయ్య, ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి మెస్సయ్యే ఇదిగో మన కొరకు మరణించి పరలోకానికి చేర్చబడినటువంటి క్రీస్తు అని ఆయన ఈ బోధన బోధిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ రకంగా ఆయన బోధిస్తున్నాడో, ఇక మిగిలిన వాళ్ళంతా ఈయనతో ఉన్నటువంటి ప్రజలందరూ ఏం చేశారంటే, ఈ శాస్త్రులు, పరిసయ్యులు లేక ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఏం చేశారంటే, అరే మనతో మనం చెప్పినట్టుగా ఉన్నటువంటి ఇతను ఇప్పుడైంది మనకి ఎగనెస్ట్గా మాట్లాడుతున్నాడు, యేసు ప్రభుని అంగీకరించే వాళ్ళని తీసుకొని వచ్చి చెరసాల్లో వేయమని కదా దమస్కు పట్టణానికి పంపించాం ఈ పౌల్ని. అక్కడికి పోయి ఏంటి, యేసే దేవుని కుమారుడిని ప్రకటిస్తున్నాడు. అప్పుడు కష్టాలు స్టార్ట్ అయినాయి పౌలుకి. నిజానికి పౌలు అన్ని రకాలైనటువంటి కష్టాలు, శ్రమలు అనుభవించడానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పినందుకేనండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, లోకరక్షకుడు, మన కొరకు మరణించి తిరిగి లేచి పరలోకానికి చేర్చబడి ఆయన రక్తము చేత మనకి పాప విమోచన కలుగుతుందని బోధించినందుకే పౌలు గారు అనేకమైన కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. యేసు ప్రభు దేవుని కుమారుడు కాదు అని ఆయన అన్నంత వరకు ఆయనకి శ్రమలు లేవు. ఎప్పుడైతే నిజాన్ని ప్రకటిస్తున్నాడో, నీతిని ప్రకటిస్తున్నాడో, సత్యాన్ని బోధిస్తున్నాడో అప్పుడు కష్టం ఆరంభమైంది. లోకంలో కూడా మనకి ఎవరికైనా మంచి చెప్పామనుకో మన మాట అంగీకరించరు తెలుసా.
మంచి చెబితే మన మాట అంగీకరించరు. చెడును ప్రోత్సహించు, చెడు చేసేవాడిని ఇంకా ప్రోత్సహించు, మంచి అంటాడు. అది చెడు చేసేవాడిని ఇది చెడు అని చెప్పు, నిలది, అది వాడికి మింగుడు పడదు. పౌలు గారు కూడా శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు యేసుని వాళ్ళు దొంగగా భావించారు, దేవుని కుమారుడిగా వాళ్ళు భావించలేదు. పౌలు గారు కూడా వాళ్ళ స్వభావంతో ఉన్నంత వరకు పౌలుని వాళ్ళు ఏం చేయలేదు. ఎప్పుడైతే యేసు దేవుని కుమారుడు అని సత్యాన్ని ఒప్పుకుంటాడో పౌలు, అప్పటి నుంచి ఆయనకు కష్టాలు ఆరంభమయ్యాయి. అలాంటి భయంకరమైనటువంటి కష్టాలను చూసి కూడా తిమోతి ఏం చేశాడంటే, నేను కూడా అదే మార్గాన్ని వెంబడిస్తాను, నీవు వెంబడిస్తున్నటువంటి ఆ మార్గాన్ని నేను వెంబడిస్తానని పౌలు గారి చెంతకు చేరాడు తిమోతి గారు. తిమోతి గారు పౌలు చెంతకు చేరి వాక్యాన్ని బాగా నేర్చుకొని అతడు మంచి స్వార్థికుడు, మంచి ప్రీచర్గా తయారయ్యాడు. మంచి ప్రీచర్గా తయారైన తర్వాత ఆయన ఒక ప్రాంతంలో సువార్థికునిగా పౌలు గారు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన తర్వాత పౌలు గారు ఏం చేశారంటే, ఒకసారి ఉత్తరాన్ని రాశాడు, అది మొదటి తిమోతి పత్రిక. తర్వాత అది అయిపోయిన తర్వాత మరలా రెండో పత్రికను రాశాడు. ఆ రెండో పత్రికే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఆ రెండో పత్రికలో 4వ అధ్యాయము 2వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, ఆయనతో చెప్తున్నాడు పౌలు గారు తిమోతితో, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము అంటున్నాడు. ఏమి ప్రకటించమంటున్నాడు? వాక్యాన్ని ప్రకటించు. అది ఎప్పుడంటే నీకు ఎప్పుడో కాదు, ఎప్పుడో నీకు వీలైనప్పుడు కాదు, నీకు బాగా ఖాళీ ఉన్నప్పుడు, అప్పుడప్పుడు కాదంట, సమయమందును అసమయమందు. సమయం ఉన్నప్పుడు, సమయం లేకపోయినా కూడా నువ్వేం చేయాలి? ఆ సమయాన్ని దాని కొరకు కేటాయించుకోవాలి. ఎందుకు వాక్యాన్ని సమయమందును అసమయమందును ప్రయాసపడు బోధించడానికి అంటున్నాడంటే, తర్వాత వాక్యంతో ఏం చేయమంటున్నాడంటే, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించాలంట, ఖండించి గద్దించి బుద్ధి చెప్పాలంట. ఏం ఖండించాలి, ఏం గద్దించాలి, ఏం బుద్ధి చెప్పాలి? దేంతో ఇవన్నీ అంటే వాక్యముతోనే ఖండించాలి. తప్పు చేస్తున్న వాళ్ళని వాక్యంతోనే ఖండించాలి. తప్పు చేసేవాడికి ఏం శిక్ష వస్తుందో అది నువ్వు చెప్పాలా. తప్పు చేసేవాడు మరలా తన తప్పేంటో తెలుసుకుని మార్పు చెంది దేవుని వైపుకు రావడానికి మళ్ళా అదే వాక్యాన్ని నువ్వు వారికి చూపించాలి. ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. అరే నువ్వు చేస్తున్నది తప్పు, దానివల్ల నీకు శిక్ష వస్తుంది, బుద్ధి చెప్పు. ఖండించు, నువ్వు చేయబాకు, దీనివలన నీకు నరక శిక్ష వస్తుంది, గద్దించు. వాక్యముతోనే ఖండించి గద్దించి బుద్ధి చెప్తా ఉండు నాయనా. అది ఎప్పుడెప్పుడంటే సమయమందును అసమయమందును. ఎందుకు తీవ్రంగా పౌలు గారు తిమోతికి మాటను రాస్తున్నాడు రెండో పత్రికలో అంటే, అక్కడ ఆ సంఘంలో, ఆ ప్రాంతంలో ఒక రకమైనటువంటి బోధ ఏర్పాటు చేయబడిందండి. అబద్ధ బోధ ఏర్పాటు చేయబడింది. అబద్ధ బోధకులను కొంతమంది ఏం చేసుకుంటున్నారంటే, ఏర్పాటు చేసుకుంటున్నారు తమ కొరకే. ఇప్పుడు మీరందరూ నన్ను ఏర్పాటు చేసుకున్నారా, లేకపోతే నన్ను దేవుడు ఏర్పాటు చేశాడా? మీరందరూ నన్నేం ఏర్పాటు చేసుకోవాలా. కానీ ఇక్కడ 3వ వచనంలో ఏమని ఉంటుందంటే, 3వ వచనం చదవండి, 4వ. ఎందుకంటే జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని చాలు. ఇక్కడ కొంతమంది ఏర్పాటయ్యారంట. ఆ ప్రాంతంలో, తిమోతి గారు ఉన్నటువంటి ప్రాంతంలో కొంతమంది ఏర్పాటయ్యారంట. వాళ్ళు ఎలా ఏర్పాటయ్యారంటే, జనులు హితబోధను సహింపక, హితబోధ అంటే ఇంగ్లీష్లో దాన్ని సౌండ్ డాక్ట్రిన్ అంటాడు. హితబోధ అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ, లేకపోతే సత్యము, ఉన్నది ఉన్నట్టుగా, ఏది కల్పింపబడింది కాదు, నా ఊహను బట్టి, లేకపోతే నాకు నచ్చినట్టుగా, లేకపోతే వాక్యాన్ని నాకు అనుకూలంగా మలుచుకొని మీకు బోధించడం కాదు.
హితబోధ అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంతే, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. గ్రంథంలో దేవుడు ఈ వాక్యాన్ని ఎలా ఇచ్చాడో, ఏ ఉద్దేశంతో ఇచ్చాడో అదే ఉద్దేశాన్ని ప్రకటించాలంతే. జనాలు ఏమైనా అనుకొని వాక్యముతోనే వాళ్ళని ఖండించాలా, వాక్యంతోనే వాళ్ళకి బుద్ధి చెప్పాలా, వాక్యంతోనే వాళ్ళని గద్దించాలా. అన్ని వాక్యంతోనే జరుగుతుండాల. నా సొంత మాటలు ఏవి చెప్పకూడదంట మీకు, నేను ఊహించి ఏది చెప్పకూడదంట మీకు. అన్నీ లేఖనాల్లో ఉన్నటువంటి లేఖనాలతోనే సంఘంలో ఉన్నటువంటి వారికి బుద్ధి చెప్పాలి, గద్దించాలి, ఖండించాలి. ఇవన్నీ కూడా వాక్యం చూపించే మీకు చెప్పాలని తిమోతి గారికి పౌలు గారు ఉత్తరాన్ని రాస్తున్నాడు. అయితే అక్కడ కొంతమంది ఉన్నారంట, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారు దురాశపరులై వారికి అనుకూలమైనటువంటి బోధకుల్ని వాళ్ళు సపరేట్గా ఏర్పాటు చేసుకుంటున్నారంట. ప్రజలే స్వార్థికుల్ని ఏర్పాటు చేసుకుంటున్నారంట. మాకు ఈయనైతే బాగుంటుంది, ఈయనైతే ఏం చేస్తాడంటే మేము దొంగతనానికి పోయేటప్పుడు అయ్యగారు ప్రార్థన చేయంటే చేస్తాడు వచ్చి, అయ్యా ఈ రాత్రి మేము దొంగతనానికి పోవాలి కాబట్టి నువ్వు దేవుడికి ప్రార్థన చేయి, మేము క్షేమంగా పోయి క్షేమంగా లాభంగా వచ్చినట్టుగా ప్రార్థన చేయంటే ఆయన ప్రార్థన చేస్తాడు ఒక ఆయన. వాళ్ళైతే కరెక్టు. లేదు బుద్ధి చెప్పారనుకో, అదేంట్రా దొంగతనానికి పోతానంటారు ఏంటి, క్రైస్తవులు అయి ఉండి దొంగతనం మనం చేయొచ్చా, ఒకరిని దోచుకోవచ్చా, తప్పు కదా నాయన అని చెప్పాడు అనుకో, అట్టేది ఈ పాస్టర్ మనకి పనికిరాడు, అట్టేది ఈ పాస్టర్ మనకి ఉపయోగపడేవాడు కాదు. ఇప్పుడు వీళ్ళకి అనుకూలమైన బోధకుడు కావాలి, అప్పుడు ఎదుగుతారు. అప్పుడు ఒక ఆయన తగులుతాడు, అమ్మా చెయ్యొచ్చు తప్పేం లేదు, కాదు మీరు చేసిన దాంట్లో దశంభాగంగా తెచ్చిస్తే దేవుడికి దాంట్లో కొట్టేస్తాడమ్మా మొత్తం అని అన్నాడు అనుకో, ఈ అయ్యగారు మాకు కరెక్ట్. ఎవరు కరెక్ట్ అంట? ఈ అయ్యగారు మాకు కరెక్ట్. ఎందుకంటే పోవచ్చు అంటున్నాడు, తెచ్చిన దాంట్లో కొద్దిగా ఇవ్వమంటున్నాడు. 10% కదా, 90% మనం తినొచ్చు. అంటే ప్రజలు ఏం చేస్తారంటే అనుకూలమైనటువంటి బోధకులను తమ కొరకు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఎందుకు తమ కొరకు వారు ఏర్పాటు చేసుకుంటున్నారంటే వాళ్ళు ఎలాంటి వారైనాడో ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. తమ స్వకీయ దురాశలు, వాళ్ళకి ఏముంటాయంట? వాళ్ళ సొంత దురాశలు ఉంటాయంట వాళ్ళకి. మీకు ఇది అర్థం అవడానికి బైబిల్లో నుంచి చెప్తా, నేను బయటది ఎక్కడది నేను చెప్పను. బైబిల్లో నుంచి ఒక ఉదాహరణ మీకు చెప్తా. మనందరికి తెలిసినటువంటి వారే, మన ఆది తల్లిదండ్రులు ఆదాము అవ్వలు మనందరికి తెలిసిన వారే. ఈ ఆదాముకి అవ్వకి మొట్టమొదటిగా సాతానుడు ఆదాము దగ్గరకు వచ్చాడు. ఆదాముని భ్రమ పెట్టాలని చూశాడు, శోధించాలని చూశాడు, ఏదో ఒక విధంగా పండు తినిపించాలని చూశాడు. కానీ ఆదాము లొంగిపోలేదు. ఇక సాతానుడు ఏం చేశాడంటే సర్పము అవ్వ దగ్గరికి వెళ్ళింది. అవ్వ దగ్గరికి వెళ్ళేటప్పుడు అవ్వ ఏం చేసిందంటే, ఇప్పుడు ఉదాహరణకి నేరుగా ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తి వచ్చి ఏదైనా చెప్తే మనం వినేస్తామా? వినేసి దాన్ని మనం పాటిస్తామా? మనం పాటించాం. ముక్కు మొహం తెలియని వ్యక్తి ఎవరైనా వచ్చి మనకి ఏదైనా చెప్పాలని చూస్తే మనం ఏం చేస్తామంటే దాన్ని మనం పాటించాం. అసలు నువ్వు ఎవడరా ముందని అంటాం. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వెవడరా మనకి లేనిపోంది చెప్తున్నావు అని అంటాం. కానీ ఇక్కడ సందర్భం ఏం జరిగిందంటే అవ్వతో అతి కొద్ది రోజులుగా సర్పం ఏం చేస్తుందంటే సహవాసం చేస్తుంది. బాగా వినాలి మీరు. అవ్వతో తరచుగా వస్తుంది. ఫస్ట్ ఒకసారి కనపడి ఉంటుంది, రెండోసారి కనపడి ఉంటుంది, మూడోసారి కనపడదు, నాలుగోసారి పలకరించుంటుంది. ఎందుకంటే 2-3 సార్లు కనపడిన తర్వాత నాలుగోసారి మనం కూడా సహజంగా ఒక 4 సార్లు ఒక మనిషిని చూసినప్పుడు 5వసారి మనం కూడా ఏం చేస్తాం? పలకరిస్తాం. అంటే 4 సార్లు చూసాం, పలాంది ఇక్కడ, మన ఏరియా లాగుంది, మన ఊరు లాగుంది అని మనం కూడా పలకరించుకుంటాం. ఇప్పుడు హవ్వ దగ్గరకు కూడా ఈ సర్పం ఏం చేసిందంటే తరచుగా పరిచయాన్ని పెంచుకొని రోజు వస్తూ పోతూ మాట్లాడుతూ వస్తూ పోతూ ఉంది. అయితే
ఈ సందర్భాన్ని హవ్వ ఏం చేయలేదంటే తన భర్తతో పంచుకోవాలా. బాగా వినాలి మీరు. ఈ సందర్భాన్ని హవ్వ తన భర్తతో పంచుకోలేదు. అయ్యా అయ్యా, సర్పం నాతో మాట్లాడుతుంది, సింహం మాట్లాడట్లేదు, పులులు మాట్లాడట్లేదు, ఎలుగుబంట్లు మాట్లాడట్లేదు, పిల్లులు మాట్లాడట్లేదు, ఇది ఒక సర్పం మాత్రం నాతో రోజు వచ్చి మాట్లాడుతుంది, రోజు వస్తుందయ్యా నా దగ్గరికి, మాట్లాడుతుంది అని అవ్వ తన భర్తతో చెప్పలేదు. బాగా వినాలి ఇది. ఎందుకు హవ్వ తన భర్తకి చెప్పలేదు ఈ విషయాన్ని? ఒకవేళ తన భర్తతో హవ్వ చెప్పుంటే ఆ ఆదాం ఏం చేశాడంటే హవ్వని హెచ్చరించేవాడు. వాడు నీ దగ్గరికి కూడా వచ్చాడా? సర్పం నీ దగ్గరికి కూడా వచ్చిందా? ఆల్రెడీ నన్ను మోసం చేసింది, నా దగ్గరికి వచ్చింది, పండు తినమనింది, కాబట్టి నేను తినను పోరా, ఇది నా దేవుడు చెప్పాడు, అది తినొద్దు, తింటే సస్తామనని దేవుడు చెప్పాడు, కాబట్టి నేను తినను అని చెప్పి దాన్ని సర్పాన్ని నేను విడిచిపెట్టాను, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాడా అని ఆదాం ఏం చేయబోతాడంటే హవ్వను అలర్ట్ చేయబోతాడు. హవ్వకు బుద్ధి చెప్పి ఆమెను జాగ్రత్త చేసి ఉండేవాడు. కానీ హవ్వ ఏం చేయలేదంటే భర్తతో చెప్పలేదు. తనతో వచ్చి మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని గురించి తన భర్తతో హవ్వ ఏం చేయలేదట, దాపెట్టేసింది, చెప్పలేదు. ఇది కొంతకాలం అలా జరుగుతూ 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 వచ్చింది. అయితే ఒకరోజు బాగా స్నేహం చేసిన తర్వాత, నమ్మించిన తర్వాత, ఎందుకు వాడితో స్నేహం చేస్తుంది, లేక సర్పంతో ఎందుకు ఎవ్వ స్నేహం చేస్తుందంటే, ఎందుకు అతన్ని ఎంచుకుంది అని అంటే వీళ్ళిద్దరి మాటలు ఆమెకు మింగుడు పడటం లేదు. ఆమెకి ఏం చేయట్లేదట, మింగుడు పడట్లేదు. ఇప్పుడు ఆదాం ఏం చెప్పాడు, ఆ పండు తినొద్దు అన్నాడు. దేవుడు ఏం చెప్పున్నాడు, ఆ పండు తినొద్దు, తింటే సస్తావని చెప్పున్నాడు. ఇప్పుడు అవ్వ ఏం చేసిందంటే తమకి దురాశ ఉంది. ఏంటా దురాశ? ఎవరైనా నన్ను చూసి అబ్బో నువ్వు భలే అందంగా ఉన్నావు, సినిమా యాక్టర్ లాగా ఉన్నావు అని అంటే అప్పుడు నేను దాన్ని తీసుకొని ఆనందపడవచ్చా? ఒకవేళ అలా ఆనందపడితే దాన్ని ఏమంటారు? దురాశే కదండి, దురాశే కదా. అమితాబ్ బచ్చన్ అంత హైట్ ఉంటానా నేను? ఒకవేళ ఎవడైనా ఒకడు అన్నాడు అనుకో, అంత హైట్ నేను ఉంటానా? ఒకవేళ నేను అలా ఊహించుకున్నాను అనుకో, ఇప్పుడు దాన్ని ఏమంటారు? దురాశ కాదా? దురాశే, దాన్ని దురాశ అంటారు. ఇప్పుడు అవ్వకి నచ్చనది ఏంటంటే పండు తింటే చస్తావన్న మాట నచ్చలా. ఇప్పుడు అవ్వకి అనుకూలమైనటువంటి బోధ ఒకటి వస్తుంది. ఏంటా బోధ? అనుకూలమైన బోధ అంటే ఇప్పుడు సర్పం వచ్చి చెప్పబోతాడు, అది తింటే నువ్వు దేవతలాగా అవుతావు, అది తింటే దేవతలాగా అవుతావు. ఇప్పుడు ఈమెకి ఇది ఏది ఆనందంగా ఉంది? రెండిట్లో తింటే చస్తావన్న మాట ఆనందంగా ఉందా, లేకపోతే తింటే నువ్వు దేవతలాగా అవుతావు అన్న మాట ఆనందంగా ఉందా? ఆ మాట అన్నప్పుడు ఇవి నిజంగా నిజాయితీ పరురాలైతే ఇవేమనుకోవాలంటే నేను దేవుని కుమార్తెని కానీ దేవతను ఎలా అవుతాను రా అని ఉండాల. అర్థమవుతుంది నేను చెప్పే? దేవతను ఎట్ట అవుతాను? నేను దేవుని కుమార్తెని, దేవుడు మమ్మల్ని కలగజేశాడు, మేము దేవుని కుమారులు కుమార్తెలమి, మేము ఎలా దేవతలం అవుతాం అని అనుండాలా. ఎవరు? హవ్వ. కానీ ఈమె ఏం ఊహించుకుందో తెలుసా? ఈమె ఇంటర్నల్గా ఈమె ఫీలింగ్ కూడా ఏంటో తెలుసా? ఓ నేను కూడా దేవతనైపోతానా అంటే ఆమెకు కూడా దురాశ ఉంది లోపల. అరే నేను దేవుని కుమార్తెను కదా అన్న స్వభావం లేక ఆమెలో దురాశ ఉంది. ఏంటి ఆ దురాశ అంటే ఇదిగో దేవతని, నేను కూడా దేవతని అయిపోవాలి, దేవతని అయిపోవాలి. అంటే చూడండి, దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను వారు ఏం చేస్తారంటే తమ కొరకు ఏర్పాటు చేసుకుంటున్నారు. దురాశ మనలో ఉండకూడదండి, బాగా ఆలోచన చేయాలి మీరు. దురాశ మనలో, అవ్వ దురాశ పరురాలై పండు తినింది. అవ్వ ఏం చేసిందంట? దురాశ పరురాలై పండు తినింది. ఏంటా దురాశ అంటే దేవతనైపోవాలి. ఇప్పుడు పండు తింటే నేనేమైపోవాలా? దేవతనైపోవాలి. ఎందుకంటే సర్పం చెప్పింది నువ్వు దేవత అవ్వాలంటే పండు తినాల్సిందే.
దేవుని మాట వినిందా? అది నాకు అనుకూలంగా లేదు. ఆ మాట సర్పానికి హవ్వకి అనుకూలంగా లేదు. ఇది అనుకూలమైన బోధ కాదు, దేవుడు చెప్పిన బోధ. తింటే సస్తావన్న బోధ అది హవ్వకి అనుకూలమైన బోధ కాదు. ఇప్పుడు హవ్వకి అనుకూలమైన బోధ ఏంటంటే, నువ్వు ఇది తింటే దేవతలాగా అవుతావనంటే అది ఆమెకు అనుకూలంగా ఉంది. ఆమెకి ఎందుకు అది అనుకూలంగా అనిపించిందంటే, ఆమె లోపల దురాశ 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 ఉంది. అందుకే గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, చింతించకండి అనే మాట ఉంటుంది. ఒకడు చింతించుట వలన మూరడు ఎక్కువ అవ్వగలడా అనే మాట ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక 5 అడుగుల మనిషి అనుకో, 6 అడుగుల మనిషిని చూసి నేను కూడా అట్టుంటే బాగుండు, నేను కూడా అట్టుంటే బాగుండు అని రోజు చింతపడుతున్నాడంటే, అలా చింతపడితే వాడు 6 అడుగులు వస్తాడా అండి? 6 అడుగులు రాడు. 6 అడుగులు రాకపోగా ఇంకా వాడు మనసులో బాధ పెట్టుకుని లేనిపోయిన రోగాలు వాడికి వచ్చే అవకాశము. అంటే దురాశ అది. దేవుడు నాకు ఏ స్థితిని నియమించాడో నేను ఆ స్థితిలో ఉండటం మేలు కదా, అదే గ్రంథంలో ఉంటుంది అన్నమాట. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితి అందే దేవుని నువ్వేం చేయాలా? ఘనపరచాలా, మహిమపరచాలి. నిన్ను దేవుడు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితే చాలు. అంటే నీవు ఉన్న స్థితి దేవుడు ఎరగలేదా? లేకపోతే నువ్వు దేవుని కంటే ఎక్కువగా ఆలోచించగలవా? లేకపోతే నువ్వు దేవుని కంటే ఎక్కువగా ఇంకేమైనా చేయగలడా మనిషి? నన్ను దేవుడు 6 అడుగులు ఇచ్చుంటే బాగుండేది అని అన్నావు అనుకో, ఇప్పుడు దేవుడు అంత చేతగానివాడు, దేవుడు అంత జ్ఞానహీనుడు, దేవుడు అంత తెలివి లేనివాడయి నీకు 5 అడుగులు 4.5 ఇచ్చాడా? చెప్పండి. అంటే దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో నువ్వు ఆ స్థితిలోనే ఉండి తండ్రిని ఆరాధించాలని దేవుడు మనకి విధిస్తే విధి, మనం ఏం చేస్తామంటే దురాశపరులమై నష్టాన్ని తెచ్చుకుంటాం. ఇప్పుడు హవ్వ చేసినటువంటి పొరపాటు వలన హవ్వలో ఉన్నటువంటి దురాశ వలన ఇప్పుడు ప్రపంచం ఇలాంటి స్థితిలో ఉన్నది. మీరు చూడండి, హవ్వ ఆదాములు తోటలో ఉన్న రోజులు వాళ్ళు వేరే వంటకాలు వండుకోలేదండి, తెలుసా? పొయ్యి లేదు, ఏం వంట లేదు, ఆకలైనప్పుడల్లా కాయలు తుంచుకొని తినడమే. ఇప్పుడు మనం బతకాలంటే ఏం చేయాలా? ముందు వంట చేసుకోవాలా. ఏం చేయాలి? ఇప్పుడు మనం పని చేసుకోవాలి, కరెక్టేలే. ఇప్పుడు మనం వండుకోవాలి. వండాలా పనిలేదా? వండుకోవాలి. కానీ హవ్వ ఆదాములు వండుకోవాల్సిన పని లేదండి. ఇప్పుడు వచ్చినటువంటి అనేక రకాల వంటలు, అవి కడుపుని నాశనం చేసే వంటలు ఇవాళ మనిషి తెచ్చుకున్నాడే తప్ప, ఆ రోజు దేవుడు ఆదాము హవ్వలకి ఇచ్చినటువంటి ఆ ఆహారం ఎంత ప్యూర్ ఆహారం అంటే, ఆ ఆహారం తింటే ఏ రోగాలు రానటువంటి ఆహారం ఆదాము హవ్వలకి దేవుడు ఆనాడిచ్చాడు. ఈరోజు మనం తినే వంటకి ఎన్ని రోగాలు ఉన్నాయంటే ఆ రోగాల చిట్ట మనకు తెలియదు, కానీ సుమారు కొన్ని వేలు ఉన్నాయంట. రోగాల చిట్ట కొన్ని వేలు ఉన్నాయంట ఇవాళ రోగాలు. ఆదాము హవ్వలకి ఏ రోగం ఉందండి? ఏమైనా రోగాలు ఉన్నాయా వాళ్ళకి? అల్సరు, బీపీ, థైరాయిడ్, షుగరు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి? ఏమి లేవు. ఎందుకు లేవు వాళ్ళకంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆహారము అంత శ్రేష్టమైనది. దేవుడు అంత శ్రేష్టమైన ఆహారము వాళ్ళు తిన్నారు కనుక ఆ దేహాలకి ఎటువంటి అనారోగ్యం లేదు. ఎప్పుడైతే మనిషి స్వార్థపరుడయ్యాడో, ఎప్పుడు అసూయ అయ్యాడో, ఎప్పుడైతే మనిషి ఒక మృగంలా మారాడో, లేకపోతే చెడు ఆలోచనతో తయారయ్యాడో మనిషి, అప్పుడే మనిషికి ఈ నష్టాలు, ఇన్ని రకాలైనటువంటి వ్యాధులు రావడం అనేది జరిగింది. అసూయ, ద్వేషం, దురాశే కదండి. అవ్వక దురాశ బయటికి పంపించేశాడు దేవుడు. దురాశ పరులు దేవుని సన్నిధిలో ఉంటే
వారికి నాశనం కలుగు. అవ్వలో ఉన్న దురాశ వారిద్దరిని తన తోటలో నుంచి దేవుడు బయటికి నెట్టేసి, వాళ్ళిద్దరిని బయటికి నెట్టేయడం కాకుండా భూమిని శపించాడు దేవుడు. ఏం చేశాడట? భూమిని శపించాడు. ఇవాళ కుటుంబంలో ఒక మనిషి ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా ఉన్నా కుటుంబం మొత్తానికి నష్టమే. కుటుంబంలో ఒక వ్యక్తి అయినా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా కుటుంబం మొత్తానికి నష్టమే. ఒక అవ్వలో ఉన్న దురాశ వలన ప్రకృతిని దేవుడు శపించేశాడు. నువ్వు మంచి విత్తనం వేస్తే దాని పక్కన చెడు విత్తనం కూడా భూమి మొలిపిస్తుంది. మంచి విత్తనం నువ్వు వేస్తే దాని చుట్టూరు చెడు విత్తనాలు మొలిపిస్తుంది భూమి. దాన్ని నువ్వు సేద్యపరుచుకోవాలా, దాన్ని నువ్వు కష్టపడాలా, చెమటోర్చాలా. నువ్వు సచ్చి నేలకు చేరేంత వరకు నీ చెమటోర్చి నువ్వు కష్టపడి సంపాదించుకున్నదే నువ్వు తినాలి ఆదాము అని అన్నాడు. నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది అని అన్నాడు. అంటే కుటుంబంలో ఒక మనిషి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటే యావత్ కుటుంబం మొత్తానికి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శాపం ఆ కుటుంబం మొత్తాన్ని అలుముకుంటుందండి. అది గమనించాలి మనిషి, క్రైస్తవుడు అది గమనించాలి. దేవుణ్ణి కలిగినటువంటి బిడ్డలు అది గమనించాలి. కుటుంబంలో ఎందరైతే ఉంటారో వారందరూ కూడా ఎలా ఉండాలంటే దేవునికి అనుగుణమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించాలి. కొర్నేలి చాలా భక్తిపరుడు. అయితే అతను ఒక్కడే కాదు భక్తిపరుడు, తన కుటుంబాన్ని కూడా భక్తిలో ఏం చేస్తున్నాడట? యోబు నీతిపరుడు, భక్తిపరుడు. అయితే అతను ఒక్కడే కాదు, తన కుటుంబం 10 మంది పిల్లలను కూడా ఏం చేస్తున్నాడంట? అదే భక్తిలో పెంచుతూ ఉన్నాడు. అంటే కుటుంబంలో ఏదైనా ఒక రాంగ్ ఏర్పడిందంటే కుటుంబం మొత్తానికి, అందుకే ఒక మాట గ్రంథంలో ఉంటుందండి, ఒక వ్యక్తుల గురించి చెబుతూ వారు ఎలాంటి వారై ఉంటారంటే జాగ్రత్త సుమా, వాళ్ళు కొరుకు పుండు పాకినట్టుగా పాకుతారు అని అంటాడని. కొరుకు పుండు అనేది మీ అందరికి తెలుసో లేదో, అంటే నేను అప్పుడు ట్యాబ్లెట్లు సూదులు వేసేవాడిని కాబట్టి నాకు తెలుసు. ఎక్కడో చిన్నగా లేస్తుంది ఒంటి మీద, అది కాస్త రక్తంలో యాడ్ అయ్యి ఒళ్ళంతా ఏమైపోద్దంట? అది స్ప్రెడ్ అయిపోద్ది. కొంతమందిని చూడండి, కావల్లో ఒక అతను ఉన్నాడు, ఒక షాపులో పనిచేస్తుంటాడు. ఇప్పుడు ఉన్నాడో లేడో తెలియదు నాకు. అతను టాప్ టు బాటం, అరికాల నుంచి నడినెత్తి వరకు కూడా పుండ్లు తెల్లగా, ఎప్పుడు చూసినా గిరుకోవడమే. ఆ పుండ్లంతా తలంతా పాయికిపోయి ఎంటుకలన్నీ ఊడిపోయి ఉంటాయి. భయంకరంగా ఉంటాడు ఆ మనిషి. కొరుకు పుండు ప్రాకినట్టు మనలో ఏదైనా ఒకటి దేవునికి వ్యతిరేకమైనది వచ్చిందంటే అది ఊరకనే ఉండదట. కరోనా వైరస్ ఒకటి వస్తుంది, లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళింది గమ్ము ఉంటుంది, అది ఉండదు. అది గంటల్లో పిల్లలు చేసేస్తుంది. గంటల్లో ఏం చేస్తుంది? అది పిల్లలు చేస్తుంది. దాని సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటుంది, లోపల అనేక మందిని సృష్టించుకుంటుంది. కొంతమందిని సృష్టించుకున్న తర్వాత అప్పుడు శరీరం మీద ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి మీద అది యుద్ధం చేయడం ప్రారంభిస్తుంది. ముందు ఒకటిగా వెళ్తుంది, 1 గంట 2 గంటలు 3 గంటల తర్వాత అది ఏం చేస్తుందంటే తన యొక్క సామ్రాజ్యాన్ని లోపల విస్తరించుకుంటుంది. ఆ కణం అనేది కొన్ని వేలు లక్షలు లోపల అది ఉత్పత్తి చేసుకుంటుంది. దాని సైన్యాన్ని అది సిద్ధపరుచుకున్న తర్వాత అప్పుడు మన శరీరంలో ఉండే వ్యాధి నిరోధక శక్తి అనే ఒక సైన్యం పనిచేస్తుంటుంది. దాని మీదకి ఇది యుద్ధం చేసి ఆ కణాలన్నిటిని చంపుకుంటూ వెళ్ళిపోద్ది. అప్పుడే మనకు రోగం బయటపడుద్ది. నాకు కూడా కరోనా వచ్చింది. వచ్చిన 3 రోజుల తర్వాత ఏం తింటున్నా నోరు రుచి లేదు. కారం తిన్నా, ఉప్పు తిన్నా, ఏం తిన్నా, చక్కెర తిన్నా కూడా రుచి లేదు, స్మెల్ లేదు. మంచి సెంటు చూసినా కూడా ఏమి స్మెల్ రా.
అంటే ఆ కణం లోపలికి వెళ్ళిపోయి ఒక 2 రోజుల తర్వాత తన సామ్రాజ్యాన్ని విస్తరించిన తర్వాత మన శరీరం మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటాం. మన శరీరాన్ని నడిపిస్తున్నటువంటి కణాలన్నిటినీ చంపేసి మన శరీరం మొత్తాన్ని తన కంట్రోల్కి తీసుకుని అది పని చేయడం ప్రారంభిస్తుంది. అప్పుడే దగ్గు, జలుబు రకరకాలైనటువంటి బయటపడి తర్వాత క్వారంటైన్కి వెళ్ళాం. ఓకేనా? అలాగే ప్రతి రోగం కూడా అలాగే వస్తుంది మనిషికి. ప్రతి రోగం కూడా ఆ వైరస్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత అది ఒకటిగా వెళ్ళి ఒకటిగా ఉండదు. అది తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటుంది లోపల మన మీద యుద్ధం చేయడానికి. అలాగే మనలో ఒక చెడు ఆలోచన అనేది అవ్వకైతే ఎలా వచ్చిందో ఒక ఆలోచన, దురాశ, ఆ దురాశ వలన ప్రపంచమే విచ్ఛిన్నం అయిపోయింది కదండి. ప్రపంచమే విచ్ఛిన్నం అయిపోయింది. తన నోటి మాట చేత కలిగించినటువంటి ఈ భూమిని దేవుడు అనేక భూకంపాలు, ఇప్పుడు ఒక సంవత్సరంలో కనీసం ఒక 100 నుంచి 150 భూకంపాలు వస్తుంటాయి భూమి మొత్తం మీద. తెలుసో లేదు మీకు? దేవుడు భూమిని కలుగు చేసింది అందుక. దేవుడు తన మాట చేత అందమైన ఈ ప్లానెట్ని కలుగు చేసింది దేవుడు ఎందుకు? అక్కడక్కడ దీన్ని బద్దలు కొట్టి మనుషుల్ని నాశనం చేయడానిక? కాదు కదా. అయితే ఎందుకు భూమి కంపిస్తుంది? ఎందుకు తుఫానులు వస్తున్నాయి? కారణం ఏంటంటే దానికి కారణం మనిషే. మనిషిలో ఉన్న అసూయ, మనిషిలో ఉన్న ద్వేషం, మనిషిలో ఉన్న దురాశ దీనికి కారణమైంది. అది మొట్టమొదటిగా మన ఆది తల్లి అయిన హవ్వలో ఆరంభమైంది. ఎక్కడ ఆరంభమైందంట? మన ఆది తల్లి అయిన హవ్వలో ఆరంభమైంది. ఆమెలో ఆరంభమైన దురాశ ఇప్పుడు లోకంలో ఉన్న ప్రతి మనిషిలో కూడా దురాశ అనేది ఉంటుంది. ప్రతి మనిషిలో దురాశ అనేది. ఇప్పుడు మనం వరి నాటుతున్నాం కదా, ఇప్పుడు వచ్చిన ఎన్ని సీడ్లెస్ విత్తనాలు మీకు తెలుసో లేదో? సీడ్లెస్ అంటే అర్థం ఏంటి? సీడ్లెస్ అంటే ఒకసారి విత్తనం వచ్చిన తర్వాత ఆ విత్తనాన్ని మళ్ళీ వేస్తే అది మొలవదు. అది ఒకసారితోనే అంతమైపోద్ది. ఎందుకు రైతులు పోయి విత్తనాలు కొనుక్కుంటున్నారు? పూర్వకాలంలో ఏం జరిగేది చెప్పండి, మీకు గుర్తుందో లేదో? పండిన వడ్లని, మంచిగా ఉన్న వడ్లని కొన్ని బస్తాలు ఏం చేసేవాళ్ళు? పక్కన పెట్టుకునేవాళ్ళు. ఎందుకు? వచ్చే సంవత్సరం వీటిని మళ్ళీ మనం పోసి నారు తీసుకొని దాని ద్వారా నాట్లు వేసుకొని. అయితే ఇప్పుడు అలా ఎవరైనా చేస్తున్నారా? గమనించండి. ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారా? చేయట్లేదు. ఇప్పుడు వచ్చే వడ్లు అలా చేసినా అవి పండవు. అవి పండవు. అవి పండవు. ఇప్పుడు ఎందుకో తెలుసా? దురాశ. మనిషిలో పుట్టినటువంటి దురాశ. అందరూ మన దగ్గరికే రావాలా, అందరూ మన దగ్గరే కొనాలా. ఇప్పుడు విత్తనాలని సీడ్లెస్ అనుకో, ఇప్పుడు మనం సంవత్సరం అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు రేపు నాట్లు వేసుకోవాలి, నారు పోయాలి. ఇప్పుడు మనం ఎక్కడికి పోవాలి? అందరం డిపోకి వెళ్ళాలి. మనం వడ్లు దొరికే డిపోకి వెళ్ళి అక్కడ మనం ఒక 1200 1000 రూపాయలు పెట్టి ఒక కట్ట మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో వండుకొని తినడానికి వేసుకొని ఉన్నామే వడ్లు, అవి మొలవు. ఇప్పుడు మొలుస్తాయండి, తెలుసా మీకు ఎవరికైనా? మొలవు. ఇప్పుడు ఉండే వడ్లు మొలవు, సీడ్లెస్ అయ్యి ఒకసారికే. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? విత్తనములు ఇచ్చి చెట్లను దేవుడు మొలిపించునుగా. కానీ దేవుడు ఆ కాలంలో దేవుడు భూమి మీద చెట్లను మొలిపిస్తే ఆ విత్తనం కింద పడి మళ్ళా ఆ విత్తనం ఏం చేస్తుండేదట? ఫలించేదట. ఇప్పుడు మనిషి ఏం చేశాడంటే దురాశతో దాన్ని వ్యాపార బుద్ధి, అది దురాశ. ఇప్పుడు ఏం చేశాడంటే మన దగ్గరికి వచ్చి కొనాలో. ఇప్పుడు మనం అమ్మాలా? ఎంత అమ్మాలా? నేను ఎంత చెప్తే అంత. కట్ట ఒకప్పుడు 600 700 అయితే ఇప్పుడు 1200. ఇంక ఈ సంవత్సరం 1200 ఉంటుందో, 2000 ఉంటుందో, 3000 ఉంటుందో కూడా చెప్పలేము. ఎంతైనా కూడా ఏం చేయాలా? రైతు కొనాల్సిందే. దురాశ. దానిని ఏమంటాడట? దురాశ. ఈ దురాశ మన ఆది తల్లి అయిన హవ్వలో ప్రారంభమయ్యి నేటి వరకు ప్రతి మానవుల్లో కూడా అది ఏం చేస్తుందట? పాకుతూనే ఉంది. కట్ అయిపోవాలా. అర్థమవుతున్నాయండి నేను చెప్పేవి?
ఆ దురాశ అనేది ఆ అవ్వతోనే పోలేదండి. నేటికి కూడా కొన్ని వేల సంవత్సరాలు కోటాన కోట్ల మందిలో కూడా ఆ దురాశ అనే విత్తనం ఏమవుతుందట? వస్తుందా లేదా? పాకుతుందా లేదా అండి? పాకట్లేదంటారా? పాకుతుంది. ప్రతి ఒక్కరిలో ఉంది. ఇది మన ఆది తల్లి అయిన హవ్వలో ఉన్నటువంటి ఆ దురాశ. కాబట్టి దురాశ వలన ఏం చేస్తున్నారంటే తమకు అనుకూలమైనటువంటి బోధకులను ఏర్పాటు చేసుకుంటారు. ఈ బోధకుల వలన ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏదో మేము దేవుణ్ణిలో ఉన్నామని అనుకుంటారే తప్ప చివరికి ఏమైపోతారంటే వాళ్ళు చచ్చాక నరకానికి చేరుకుంటారు. జాగ్రత్త. అందుకే వారికి నీవేం చేస్తావంటే కష్టపడు, ప్రయాసపడు, సమయంలో అయినా అసమయంలో అయినా వారికి బోధించు. 10 గంటలప్పుడు వచ్చినా బోధించు వాళ్ళకి, లేదా 10 గంటలకైనా నువ్వు వెళ్ళైనా సరే ఏం చేస్తావు? బోధించు. నువ్వు ప్రమాదంలో ఉన్నావు, జాగ్రత్త. ఈవెన్ స్టిల్ నువ్వు చనిపోతే నరకానికి చేరుకుంటావు, జాగ్రత్త. నువ్వు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావో, నువ్వు మరణిస్తే నిత్య జీవానికి వెళ్ళే అవకాశం ఉందో లేదో నిన్ను నువ్వు పరీక్షించుకో. సిద్ధపడు, హెచ్చరించు, బుద్ధి చెప్పు, ఖండించు, గద్దించు అని తిమోతికి పౌలు గారు ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఇవాళ మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. మనం ఇవాళ మనల్ని మనం ఏం చేసుకోవాలట? మనల్ని మనం సిద్ధపరుచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట? కింద 4వ వచనంలో ఏం చేస్తున్నారంటే సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. సత్యమునకు చెవినీయక, మంచి చెబితే, సత్యము చెబితే, హితబోధ చెబితే వినరట. అదే అబద్ధ బోధ చెప్పు, ఆహా ఓహో. సత్యం చెబితే వినరు. కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. కథలు చెప్తాడండి. ఒక అయ్యగారు వాక్యాన్ని చదివిస్తాడు. అయితే వాక్యంలో ఏముందో చెప్పడండి. ఇవాళ మీరు టీవీలో చూడండి, వచ్చే వాక్యాలు వినండి ఒకసారి. కథలే, అన్నీ స్టోరీలే. వాక్యం మాత్రం చదువుతాడు. తర్వాత నేను మొన్న ట్రైన్ ఎక్కాను, కదిలింది, అదొక సోది. పడబోయాను, నన్ను ఎవరో పైకి లేపారు, అదొక సోది. అయిపోద్ది. ఒక 20-30 నిమిషాలు ఆ సోది అయిపోద్ది. ఆ తర్వాత ఇక మరొక కల్పన కథ ఏంటో నేను చెప్పమంటారా? మరొక కల్పన కథ. నెలలో మొదటి ఆదివారం ఖచ్చితంగా అందరూ రావాలి. సిస్టమ్ ఖచ్చితంగా మొదటి ఆదివారం రావాలి. ఎందుకో తెలుసా? మొదటి ఆదివారం ప్రభు బల్ల ఇస్తామని అంటారు. బాగా వినాలి మీరు. ప్రభు బల్ల ఇస్తాం, రావాలా అని అంటారు. ఇప్పుడు మనం దేనికోసం ఖచ్చితంగా పోతాం? నెలలో మొదటి ఆదివారం ప్రభు బల్ల. మళ్ళీ ఇది మిస్ అయిందంటే మళ్ళీ వచ్చే నెల దాకా ప్రభు బల్ల దొరకదు. వారం ఎవరు కాబట్టి ఈ నెల మిస్ అయ్యి ఈ వారం మిస్ అయితే మళ్ళీ ఎవరు. కాబట్టి ఖచ్చితంగా మొదటి వారంలో ప్రభు బల్ల ఇస్తామని అంటారు. వాళ్ళ ఇంటర్నల్ ఏంటో చెప్పమంటారా? మొదటి వారంలోనే ఎందుకు ఇవ్వాలి? చివరి వారంలో ఇవ్వచ్చుగా. మొదటి వారంలోనే ఎందుకు ఇవ్వాలి? లేక 2వ వారంలోనే ఎందుకు ఇవ్వాలి? కొన్ని దిక్కుల 2వ వారం ఉంటుంది, కొన్ని దిక్కుల మొదటి వారంలోనే ఉంటుంది. తర్వాత 3వ వారంలో 4వ వారంలో ఉండదు. పెట్టరు మళ్ళా. ఎందుకో చెప్పమంటారా? మన సంఘంలో కూడా మొదటి 2 వారాలు కానుకలు ఎంత వస్తాయో అంత వస్తాయి. ఒక 600, 700 అట్లా వస్తాయి. 3వ వారంలో 4వ వారంలో కానుకలు ఎంత వస్తాయండి? దానికి సోగాటికి పడిపోతాయి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మొదటి వారంలో సబ్బాత్ ఇస్తామంటే, ఈ ప్రభు బల్ల ఇస్తాం రండి అని అంటున్నారంటే అర్థం ఏంటంటే, మొదటి వారానికి ప్రజలందరికీ ఏం వచ్చి ఉంటుంది? జీతం వచ్చి ఉంటుంది. జీతం వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలా? అక్కడ ఇంకొక సిస్టమ్ ఉంటుంది. దశమ భాగం ఖచ్చితంగా ఇవ్వాలా. ఒకవేళ దశమ భాగం ఇవ్వలేదా శపించబడతామని అంటారు.
ఇప్పుడు దశమ భాగం ఇవ్వడానికి ఒకవేళ పోకపోవచ్చు. బాగా వినాలి మీరు. దశమ భాగమే ఇవ్వాలంటే పోకపోవచ్చు. ఇప్పుడు ఈ డబ్బులు అయిపోయే లోపు ఈ మనిషిని నడిపించాలంటే ఏం చేయాలంటే మొదటి ఆదివారం ప్రభు వల్ల అంటే ఖచ్చితంగా వస్తాడు. అయ్యగారు చెప్తాడు కూడా ఏమనంటే, మీరు మిగిలిన 3 వారాలు రాకపోయినా బాధ లేదు, కానీ మొదటి వారంలో మాత్రం ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ప్రభు వల్ల మిస్ అవుతారు. అక్కడ మిస్ అయ్యేది ప్రభు వల్ల కాదు. అవి మిస్ అయిపోతాయి. మీకు తెలుసో లేదండి, ఒక్కొక్క వ్యక్తికి 70,000, 80,000, ₹1,00,000 జీతగాళ్ళు ఉంటారండి మన క్రైస్తవుల్లో. మామూలు వాళ్ళు ఉండరు. ₹1,00,000 జీతగాడు అంటే దశమ భాగం ఎంత ఇవ్వాలి? దశమ భాగం ఎంత ఇస్తారండి ₹1,00,000కి? 10,000. 50,000 జీతగాడు 5,000 దశమ భాగం. పాపం ఎంత కష్టం ఉన్నాయి, నష్టం ఉన్నాయి, ఏమైనా కానీ దేవుడు అంటే భయం కాబట్టి పాపం భక్తులు ఏం చేస్తారంటే ₹1,00,000 జీతం వస్తే ₹10,000 చక్కగా దశమ భాగం అని తీస్తారు. అయితే ఇది మొదటి వారం తర్వాత 2వ వారం 3వ వారం అంటే మళ్ళీ ఉండవు. ఇవి ఉండవు. కొంతమందికి 5,000 జీతగాళ్ళు ఉంటారు, 10,000 జీతగాళ్ళు ఉంటారు. పాపం ఈ బీద వాళ్ళు కూడా ఏం చేస్తారంటే 10,000 జీతం వస్తే ఖచ్చితంగా ₹1,000 రెడీ చేసుకుంటారు ఈ సండే. 5,000 వచ్చే వాళ్ళు కూడా 500 రెడీ చేసుకుంటారు. ఈ మొదటి ఆదివారం నీకు ఆ ప్రభు వల్ల ఇచ్చేది ఎందుకు అంటే, ఈ తర్వాత అంటే మళ్ళీ ఏమైపోద్ది అంటే ఈ డబ్బులన్నీ అయిపోతాయి. ఇప్పుడు మొదటి వారం ఎగ్గొట్టేసి 2వ వారం కదా ప్రభు వల్ల అప్పుడు పోదామని అనుకుంటారు. ఈ 2 వారాల తర్వాతకి ఏమైపోతాయి ఈ డబ్బులన్నీ? కరెంటు బిల్లు, రెంటు, బియ్యము, మందులు ఇవన్నీ తీసేసుకుంటారు. ఈ 2 వారాల్లో మొత్తం అయిపోతాయి. అందుకేం చేస్తారంటే మొదటి వారమే ప్రభు వల్ల పెడతారు. మిగిలిన 3 వారాలు మొదటి వారం ఇచ్చిన వాళ్ళు 3 వారాలు ఎందుకు ఇవ్వకూడదు చెప్పండి? ఆలోచించండి. మొదటి వారం ప్రభు వల్ల ఇచ్చిన వాళ్ళు మిగిలిన 3 వారాలు ఏమైంది? మిగిలిన 3 వారాలు ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వకూడదు అంటే ఇచ్చినా ప్రయోజనం లేదు. ఎందుకంటే రారు, డబ్బులు ఉండవు మిగిలిన వారాలు. అర్థమవుతున్నాయండి? ఇది కల్పన కథలు, సత్యానికి చెవినియ్యక. ప్రేమైన దేవుని వాళ్ళరా, మనం ఆలోచన చేయాలి. దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, 4వ వచనంలో సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే 5వ వచనంలో, ఈ 5వ వచనాన్ని మనం చదువుకొని మనం వివరించుకొని ముగిద్దాం. 5వ వచనం, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. అన్ని విషయాల్లో ఏం చేయాలంట మనిషి? మితముగా ఉండడం అంటే ఒకప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే ఒక 15-20 ఏళ్ల క్రితం వీక్గా ఉన్నారనుకో, కొంచెం బాగా తినయ్యా అని అనేవాళ్ళు. బాగా చేపలు, మాంసం బాగా తినండి, బాగా పెట్టండి అమ్మా బిడ్డకి. ఇప్పుడు హాస్పిటల్కి పోతే ఇప్పుడు తినకూడదయ్యా, కొలత 30 గ్రాములు ఒక కప్పు. ఈ కప్పులో ఎంత అన్నం పడితే అంతే నువ్వు తినాలా. దానికి మించి ఒక మెతికి ఎక్కువైనా చచ్చిపోతావు. దానికి మించి ఒక మెతికి ఎక్కువైనా, 1 గ్రామ్ ఎక్కువైనా కూడా షుగర్ ఎక్కువైపోయి చచ్చిపోతావు. అప్పుడు ఈయన అంటాడు, ఈయన జాగ్రత్త అమ్మ 1 గ్రామ్ తక్కువైనా బాధ లేదు, కానీ ఎక్కువ మాత్రం పెట్టమాక అంటాడు. ఎందుకు? చచ్చిపోతుంది అబ్బాయి. అంటే ఒకప్పుడు తినమనే వాళ్ళు డాక్టర్లు, ఇప్పుడైతే తగ్గించండి అయ్యా, తగ్గించండి, ఎందుకు పెంచుకుంటున్నారు అని అంటారండి. ఈ విషయాన్ని 2000 సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పాడండి. 2000 సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పాడు. ఆ మాట చదవండి. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండు. అన్ని అంటే టోటల్ ప్రతి దాంట్లో కూడా అన్ని విషయాల్లో మితముగా ఉండు. తినే దాంట్లో, తాగే దాంట్లో,
ప్రతి దాంట్లో కూడా నువ్వు మితముగా ఉండు. మితం అంటే మితంగా ఉంటే నిండగా ఉండడం కాదు. మితముగా ఉంటే అంత తక్కువగా, నువ్వు ఎంత తక్కువ లిమిట్ అంటారు దాన్ని, ఎంత తక్కువ తింటే అంత మంచిదయ్యా. రాత్రిపూట అసలు మానేస్తే మంచిది అంటారు ఇప్పుడు పోతే. ఒకప్పుడు నా చిన్నతనంలో చెప్పేవాళ్ళు, పొగులు తిన్నా తినకపోయినా రాత్రిపూట మాత్రం ఏం చేయమనేవాళ్ళు, తినే పనుకోవాలా. పొగులు తినపోయినా బాధలేదు కానీ నైట్ పూట మాత్రం అంతైనా తిని పనుకోవాలయ్యా అనేవాళ్ళు. ఇప్పుడు నైట్ పూట పూర్తిగా మానేయి, వీలైతే 2 ఇడ్లీ లేకపోతే ఒక చపాతి. అర్థమైందండి? అంటే ఈ విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా జాగ్రత్తగా. ఈ విషయాన్ని మహాదేవుడు ఎప్పుడు రాయించాడండి మన కొరకు? ఎప్పుడు రాయించాడండి? మహాజ్ఞానవంతుడు దేవుడు, మహాజ్ఞానవంతుడు దేవుడు. ఎందుకంటే భూమి మీద నా పిల్లలు ఎప్పుడూ పొరపాటు చేసేవాళ్ళే, ఎప్పుడూ అవిధేయతలే. కాబట్టి ఒకనాటికి వీళ్ళు తినే ఆహారమే వీళ్ళకి ఏమైపోతుందంట, విషంగా మారబోతుంది. వీళ్ళు తినే ఆహారమే వీళ్ళకి విషంగా మారిపోతుంది. మార్చుకునేది మనమే, దేవుడు కాదు. యెహోవా తోటలో ఎన్ని ఎరువులు వేసాడండి ఆదాము గారు అవ్వలో? ఏమైనా ఎరువులు వేసాడా? ఇప్పుడు మనం ఎరువు ఎందుకు వేస్తున్నాం చెప్పండి? ఇప్పుడు మనిషి ఎరువు ఎందుకు వేస్తున్నాడు చెప్పండి? ఒకప్పుడు ఎకరా పొలం 1.5 పుట్టు పండుద్ది, లేకపోతే ఒక 2 పుట్లు. ఎంతక్క? 19. సరే, నాకు తెలిసి 1 ఎకరా వేసుకో, సారీ 1 పుట్టు వేసుకో. 1 ఎకరా 1 పుట్టు పండేది. ఇప్పుడు స్వార్థ ప్రియుడై మనిషి ఏం చేస్తున్నాడంటే, ధనార్జన కోసం మందేస్తే ఏమవుతుందంట, 4 పుట్లు పండు, లేకపోతే బాగా పండితే 5 పుట్లు. బాగా పండాలా, ఇది బాగా పండాలా ఎట్టయినా కానీ. అంటే ఇంకా బాగా మీకు అర్థమవుతాడు చెప్పాలంటే, 6 నెలలు అయితే కానీ 2 కేజీలు కూడా రాదు. 1.5 కేజీ పెరుగుద్ది కోడి. 6 నెలలు పెరిగితే 3 నెలలకే 3 కేజీలు పెరుగుతుంది కోళ్ళు. అర్థమవుతున్నాయని? 3 నెలల్లోనే 3 కేజీల నుంచి 4 కేజీలు కోడిని పెంచుతున్నారు వాళ్ళు. దానికి వేస్తున్నారు, ఏం వేస్తున్నారంటే మందులు. చెట్లకు ఎరువు వేసినట్టుగా చికెన్ కూడా ఎరువే, ఆ ఎరువే దీనికి కూడా వేసేది. మీరు గమనించండి, చికెన్ తిన్న రోజు మోకాలు నొప్పులు వస్తాయో లేదో గమనించండి మీరు. ఒకవేళ బాగా బలంగా ఉన్న వాళ్ళకి రాకపోవచ్చు, కానీ ఒక వయసు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, చికెన్ తిన్న వాళ్ళకి ఖచ్చితంగా మోకాలు నొప్పులు వస్తాయండి. విషం మనం తినేది తెలుసా? విషం, స్లో పాయిజన్ మనం తింటున్నాం. చికెను ఎంత తక్కువ తింటే అన్ని రోజులు బతుకుతాం, మనం అంత ఎక్కువగా బతుకుతాం. ఎందుకంటే చికెన్ అంటే 6 నెలలు 7 నెలలు పెరిగితేనే కేజీ పెరగని చికెను అది 3 నెలల్లో 3 కేజీలు 4 కేజీలు పెరిగిపోతుందంటే మరి ఎలా? ఇంజక్షన్లు అండి, ఇంజక్షన్లు. ఒక 2-3 ఇంజక్షన్లు వేసామంటే పెరిగిపోద్ది. లోపల ఉన్న ఆ మాంసకృతులు పెరిగిపోతాయి, దానికి క్రోమోజోమ్స్ పెరిగిపోతాయి, ఎన్లార్జ్ అయిపోద్ది, దాని దేహం పెరిగిపోద్ది, లోపల కణాలన్నీ పెరిగిపోతాయి. బాగున్నప్పుడు మనలో కొన్ని కణాలు ఉంటాయండి. బాగున్నప్పుడు ఒక 1%, 2% ఆ కణాలు అనేది ఉత్పత్తి అవుతాయి. అలాగే కోపం వచ్చినప్పుడు 10% ఉత్పత్తి అవుతాయట. కోపం వచ్చినప్పుడు 10% ఉత్పత్తి అవుతాయట. అలా మనం ఎన్నిసార్లు కోపపడతామో అన్నిసార్లు అవి ఏమవుతాయట, అధికంగా ఉత్పత్తి అవడం, దాని తర్వాత బీపీ రావడం. ఏమొస్తాయట? బీపీ రావడం, షుగర్ రావడం, రకరకాలైన రోగాలకి కారణం. అందుకే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అధికముగా కోపపడకుడి చెప్పాడా లేదండి బైబిల్లో? ఎందుకన్నాడు ఆ మాట? అధికంగా కోపపడకూడదు అని ఎందుకన్నాడు? బీపీ పెరగద్దే అని చెప్పబల్లా దేవుడు, బీపీ పెరగద్దే అని చెప్పబల్లా. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే ఇది 2000 సంవత్సరాలకు ముందే దేవుడు చెప్పాడండి, మీరు అధికముగా కోపపడకుడి. ఎంత గొప్ప మాట అండి దేవుడి మాటలు, ఎంత గొప్ప మాటలు. దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు మనకి 5వ వచనంలో, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండు, చాలా జాగ్రత్తగా ఉండు.
అన్ని విషయాల్లో నువ్వు మితముగా ఉండాలని. ఇవాళ మనం అన్ని విషయాల్లో మితంగా ఉన్నావా? మాట్లాడే దాంట్లో మితంగా ఉన్నావా? చూసే దాంట్లో మితంగా ఉన్నావా? వినే దాంట్లో మనం మితంగా ఉన్నావా? తినే దాంట్లో మనం మితంగా ఉన్నావా? మనం జాగ్రత్తగా ఉండాలి. నీ మాట మితంగానే ఉండాలి, నీ చూపు మితంగానే ఉండాలి, నీ వినికిడి మితంగానే ఉండాలి, నువ్వు తినే ఆహారం మితంగానే ఉండాలి. అధికముగా తిండిబోతులు కాకుడి అనే మాట ఉంది గ్రంథంలో. అధికముగా ఏం కాకూడదట? తిండిబోతులు కాకుడి. మన ఒంగోలు స్టేషన్లో ఉన్నప్పుడు ఒక ఆయన ప్యాకెట్, ఇంత పెద్ద ప్యాకెట్ తింటా ఉన్నాడు. వీటాడి మా ఈడు ఈ లోకేష్ లాంటోడు ఒకవేళ తింటుంటే ఆవిడ సన్నగున్నాడు కదా పాపం, తింటే మంచిదిలే అనుకోవచ్చు. కానీ ఆ తినేవాడు ఎట్టున్నాడు తెలుసా? నాకంటే ఒక 3 అంతలు ఉంటాడు మనిషి, నాకంటే ఒక 3 అంతలు ఉంటాడు. అది మరి ఏలగానే ఏలం 4 గంటలప్పుడు ఆ ప్యాకెట్ పెట్టుకొని తింటా ఉన్నాడు. అప్పుడు నేను అన్నం చూపించా, ఆయన ఏం తక్కువ ఉందని ఇంకా తింటున్నాడు అన్నా. అంటే చూడండి, ఆహార విషయంలో కూడా, తిండి విషయంలో కూడా ఎలా ఉండాలంట? మితముగా ఉండండి. అన్నిట్లో మనం మితంగా ఉండాలి. అలా మితముగా ఉంటేనే మనం జాగ్రత్తగా జీవించగలం, ఆరోగ్యంగా జీవించగలం, దేవుని కొరకు జీవించగలం, పవిత్రంగా జీవించగలం. అధికంగా మనం కూర్చొని ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారని ఒకవేళ మనం వింటూ ఉంటే ఆ మాటల్లో దోషపూరితమైన మాటలు వినాల్సి వస్తుంది. నలుగురు కూర్చొని వ్యవహారం చేస్తుంటే పోయి మనం వాళ్ళ మధ్య కూర్చున్నాం అనుకోండి, ఒక 2 నిమిషాల తర్వాత అక్కడ ఏం మాటలు వస్తుంటాయట? అపవిత్రమైన మాటలు వినపడుతుంటాయి. అవి కూడా నువ్వు వినాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు మితంగా ఉండు. ఎక్కువసేపు ఆడ ఉండబాకు, ఎక్కువసేపు నువ్వు ఆడ కూర్చోబాకు. అందుకే ఒక వచనాన్ని చదివి ముగిచ్చేస్తాను. దావీదు కీర్తన 1వ అధ్యాయం తీయండి. దావీదు కీర్తనలో 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకొని ముగిచ్చేసుకున్నాం. ఈ మితముగా ఉండు అనే దాని గురించి మనం దీన్ని చదువుకొని ముగిచ్చేద్దాం. కీర్తనలో 1వ అధ్యాయము 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక చాలు. ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు దేవుడు, దుష్టుల ఆలోచన చొప్పున చేయబాకండి. దుష్టులు ఉంటారు, వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది, ఆ ఆలోచన ప్రకారంగా నువ్వు చేయబాకు. రెండోది, పాపులు ఉంటారు, పాపుల మార్గంలో నువ్వు నడవబాకని అంటున్నాడు. అంటే వినడం కానీ, నడవడం కానీ, ఆలోచించడం కానీ, కూర్చోవడం కానీ, అపహాసకులు కూర్చుంటుంటారంట, వాళ్ళ మధ్యలో మీరు కూర్చోబాకండి. ఎందుకంటే అపహాసకులు కూర్చున్నప్పుడు మంచి మాటలు మాట్లాడుకోరు, వ్యర్థమైన మాటలు మాట్లాడతారు, పిచ్చి మాటలు మాట్లాడతారు, బూతు మాటలు మాట్లాడతారు, సరస్వక్తులు మాట్లాడతారు. అవన్నీ నువ్వు వింటావు. నీ చెవులతో వింటే నీ హృదయానికి పాపం అంటుకుంటుంది. తెలుసా అండి? మన కంటి వలన మనకి పాపం అంటుకుంటుంది, మన నోరు వలన మనకి పాపం అంటుకుంటుంది, మనం చెవుల వలన మనకి ఏమంటుకుంటున్నాయంట? పాపాలు, దోషాలు మనకు అంటుకుంటాయి. ఏది పడితే అది వినడానికి లేదు, ఏది పడితే అది చూడడానికి లేదు, ఏది పడితే అది మాట్లాడడానికి లేదు. అందుకే తిమోతికి అంటున్నాడు, నీవు అన్ని విషయంలో మితముగా ఉండు, జాగ్రత్త. యవ్వనుడైన తిమోతి జాగ్రత్త. నీవు ఎంత హెచ్చరిక అండి దేవుడు తెలియజేస్తున్నాడు, ఎంత హెచ్చరిక. ఆ కాలంలో చెప్పాడండి, అది ఇప్పటికీ మనకు ఉపయోగపడుతుంది, ఎప్పటికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే దేవుని మాట జీవం కలిగినటువంటి మాట. కనుక ప్రియమైన వారలారా, అన్ని విషయాలు మనం మితముగా ఉండాలి. ఇదిగో మనం ఎలాంటి వారమై ఉండకూడదంటే, దురద చెవులు గలవారై మీరు ఉండకూడి. ఎలా ఉండకూడదట? దురద చెవులు గలవారై మీరు ఉండకూడదు. దురద చెవులు కలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇదిగో ఎవరైనా జోకులు వేసుకునే కాడుంటే వెళ్ళి అక్కడ ఉంటారు, లేకపోతే ఏదైనా వ్యర్థంగా ప్రవర్తించే వాళ్ళంటే వాళ్ళ కాడ వెళ్ళి కూర్చుంటారు. దురద చెవులు అంటే వాళ్ళకి నచ్చిన మాటలు వాళ్ళకి వినపడాలి. సత్యం కాదు వినపడాల్సింది, వాళ్ళకి నచ్చిన మాటలు వినపడాలి. దానినే దురద చెవులు గలవారు అని అంటారు. ఎందుకంటే సత్యానికి చెవునివ్వు, ఆ చెవులు సత్యానికి ఇవ్వవు అంట. దురద చెవులు ఏ మాటలకి చెవులు ఇస్తాయట? చెడు మాటలకే ఇస్తాయి. కనుక ప్రేమణ దేవుని వాళ్ళరా, దేవుడు 2000 సంవత్సరాలకు ముందుగానే మన యొక్క ప్రయోజనం కొరకు ఈ గ్రంథాన్ని మన కొరకు భద్రం చేశాడు. కాబట్టి మనం
ఇదిగో స్వకీయమైన దురాశ మనలో ఉండకూడదు. మనం ఒకవేళ దురాశ పరులమై ఉన్నామా, జాగ్రత్త. ఇదిగో ఆదామవ్వలు ఎలా అయితే ఏదోను తోటలో నుంచి నెట్టివేయబడ్డారో, మనం దేవుని సన్నిధిలో నుంచి నెట్టివేయబడతాం. దేవునికి దూరంగా మనం బ్రతుకుతాం. అలాగే దురద చెవులు గలవారై ఉండకండి, అంటే చెడు మాటలు వినేటువంటి వారుగా ఉండకండి. మూడవది, మీరు అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. జాగ్రత్త, అన్ని విషయాల్లో మితముగా. పడుకునే దాంట్లో కూడా మితంగా ఉండాలి. తెలుసా అండి? పడుకునే దాంట్లో కూడా సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సోమరి ఎవరినంటాడు ఆ మాట? నిద్రపోయేవాళ్ళు, ఎప్పుడు పని బాట లేకుండా నిద్రపోతుంటారు చూసావా, వాళ్ళని ఏమంటారంటే సోమరి చీమల యొద్దకు పోవాలంటాడు. అంటే ఒక మనిషి 6 అడుగుల మనిషి జ్ఞానం నేర్చుకోవడానికి ఎక్కడికి పోవాలట? చీమల దగ్గరికి పోవాలి. ఇప్పుడు చీమల దగ్గర మనం ఏమి నేర్చుకోవాలంటే చీమకి తన కడుపు ఎంత ఉంటుందండి? చీమకి తన కడుపు ఎంత ఉంటుంది, దానికి ఎంత ఆహారం తినాలి, ఆ ఆహారం కొరకు అది వర్షాకాల సూచనని అది ముందుగానే పసిగట్టి, వర్షాకాలంలో మేము భూమి మీద ఉండలేం కాబట్టి ఆ ఎండాకాలంలో ఆహారం మొత్తాన్ని ఎక్కడికి చేర్చుకుంటుందట? భూమి లోపలికి దాచుకుంటుందంట చీమలో. వర్షాకాలం బయట తిరగలేవు కదండి, వర్షానికి బయట ఉండలేవు. కాబట్టి వర్షాకాలం అంతా చీమలన్నీ ఎక్కువ శాతం ఎక్కడ ఉంటాయంటే భూగర్భంలోనే ఉంటాయి. అంటే భూగర్భంలో సుమారు ఒక 3-4 నెలలు ఉండాలంటే వర్షాకాలం అంతా, అవి ఎండాకాలం అంతా ఏం చేయాలి? నిద్రపోతే పని జరగదు. ఇప్పుడు ఏం చేయాలంటే అన్ని కష్టపడి ఏం చేయాలంటే ఆహారం మొత్తాన్ని భూగర్భంలో ఉంచుకోవాలి. వర్షాకాలం అంతా అయిపోయేదాకా అవి భూగర్భంలో ఉండి అవి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆహారంతో అవి బతుకుతూ ఉండాలి. కాబట్టి నిరంతరం కష్టపడి పని చేస్తూ ఉంటాయి చీమలు. జాగ్రత్త. అంటే అధికంగా నిద్రపోయినా కూడా ఏం చేస్తుందంట? ఒకప్పుడు తినడంతో పనుకోమనేవాళ్ళు డాక్టర్లు. ఇప్పుడు ఏం చేసాడంటే తినిన తర్వాత కనీసం 1 గంట నుంచి 2 గంటల వరకైనా ఏం చేయకూడదట? పడుకోకూడదు. షుగర్ లేని వాళ్ళు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇప్పుడు షుగర్ లేని వాళ్ళు కూడా అన్నం తినిన వెంటనే పనుకుంటే తొందరగా షుగర్ వచ్చేస్తుంది. వెంటనే ఏమొస్తుందంట? షుగర్ వచ్చేస్తుంది. కనీసం అన్నం తినిన తర్వాత 1 గంట సేపు అయినా మనం ఏం చేయకూడదు? పడుకోకూడదు. డాక్టర్లు చెప్పే సూచనలని కొంతమంది పేషెంట్లతో పోతుంటాను కదా, నేను వాళ్ళకి చెప్తుంటే నేను వింటున్నా. అంటే కడుపు కూడా చెడిపోద్దట. మన గర్భాశయం ఉంటుంది కదా, ఆహారం పోయేది, అది అరుగుదల కాక మనం తిన్న మసాలా, కారం, ఉప్పు ఇవన్నీ అరుగుదల కాక ఆ యొక్క ఆహార తిత్తి ఏమైపోద్దంటే దరులన్నిటినీ అదంతా తినేస్తుందట. అది పుండు పడిపోద్దట. అప్పుడు నువ్వు ఏమీ తినలేని పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ముందుగా చెప్పాడు దేవుడు, నీవు అధికముగా ఏం చేయకూడదట? నిద్రపోకూడదు. అరే అది కూడా మనకు ఉపయోగపడుతుంది. చూసావా ఎలాంటి చక్కని మాటలు దేవుడు మనకు తెలియజేశాడు. మంచిదండి. ఇంతవరకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విషయాలను మనం నేర్చుకున్నాం. విన్నటువంటి మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను.